హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదా కాసేపు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే న్యూ ఇయర్, కొత్త సంవత్సరం గురించి. కొత్త సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరికి కొత్త కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం, కొత్త కొత్త రిజల్యూషన్స్ పెట్టుకుందాం అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రతి కొత్త సంవత్సరం ఇంకా మిగిలిపోయిన మన చేదు జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు కావచ్చు, మనం నేర్చుకున్న అనుభవాలు కావచ్చు, మన శత్రువులు కావచ్చు, మన మిత్రువులు కావచ్చు, వీళ్ళందరూ మనకు ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలని, అనుభూతులని, ఇవన్నీ మన మెమరీస్లో బ్యాక్ ఎండ్లో పోయిన సంవత్సరంవి మనం అన్నీ రీక్యాప్ చేసుకొని దాంట్లో మార్పులు చేర్పులు అనేటివి కొన్ని చేసుకొని కొత్త సంవత్సరం మంచివైతే దాంట్లోని కంటిన్యూ చేయడం, చెడ్డవైతే దాన్ని అక్కడితో ఆపేసి దాని ప్లేస్లో ఇంకో ఏమైనా మంచి పనులు రీప్లేస్మెంట్ చేసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం అట్లా మనం ఒక్కొక్క కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకున్నట్లయితే మనం ఎదుగుతున్న కొద్దీ మన ఆలోచన విధానం, మన లైఫ్ స్టైల్, అలాగే మన ఎదుగుదల గిట్టంగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నెంబర్ ఎట్లా అయితే ఇంక్రీజ్ అవుతుందో మన లైఫ్లో గిట్టంగా అభివృద్ధి అనేది అట్లా ఇంక్రీజ్ అయ్యే విధంగా మనం చూసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. కానీ మనం అందరం చేసేది ఏంటంటే సంవత్సరం అయిపోయేసరికి ఈ సంవత్సరం చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈ మాట మాత్రం నేను చాలా మంది నోట విన్నాను అనమాట. సంవత్సరాలు ఏం ఫాస్ట్గా అయిపోవు, రోజు ఏం ఫాస్ట్గా అయిపోవు, గంటలు ఏం ఫాస్ట్గా అయిపోవు. మనం చేసే పనులు కొంచెం లేట్గా అవ్వడం, స్పీడ్గా అవ్వడం జరుగుతుంది. కానీ సంవత్సరం కానీ, రోజు కానీ, గంటలు కానీ స్పీడ్గా, స్లోగా ఎందుకు జరుగుతాయండి? నాకు అర్థం కాదు. ఏవేవైతే పనులు ఉన్నాయో డైలీ కల్చర్లో, ఒక రోజు 24 గంటలు, ఒక వారం 7 రోజులకు, ఒక నెల 30 రోజులకు, సంవత్సరం 365 రోజులకు ఎట్లయితే పూర్తి కావాలని చెప్పి పెద్దవాళ్ళు ఎట్లయితే ప్రిపేర్ చేసారో అవి యాజ్ యూజువల్గా ఏదైతే టైంకి ఇది ఎండ్ అవ్వాలి, ఏదైతే ఈ టైంకి స్టార్ట్ అవ్వాలని ఎట్లయితే వాళ్ళు ప్రిపేర్ చేసుకొని మనం దాన్ని ఎట్లయితే ఫాలో అవుతున్నామో ఎగ్జాక్ట్లీ అదే టైంకి అవుతుంది. కానీ మనం మాత్రం అట్లా కావట్లేదు. ఈ సంవత్సరం స్పీడ్ అయిపోయిందని చెప్పేసి, ఆ సంవత్సరం లేట్ అయిపోయిందని చెప్పేసి, మనకు మంచి జరిగిన సంవత్సరాలేమో కొంచెం టైం ఎక్కువ ఇచ్చినట్టు, ఒక 1 ఇయర్లో మనం ఏం చేయలేకపోతే ఆ సంవత్సరం కొంచెం టైం డ్యూరేషన్ తక్కువ ఉన్నట్టు మనం ఏదో ఫీల్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే మనం చెప్పుకోవడానికి ప్రతిదానికి మనకు ఒక సాక్ అనేది దొరుకుతుంది అనమాట. ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు అది మన మిస్టేక్ అని మనం ఒప్పుకోమన్నమాట. ఏ మనిషి అయినా సరే ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో దాంట్లో కరెక్షన్ చేసుకొని దాంట్లోని సరిదిద్దుకుంటే ఆటోమేటిక్గా ఆ వర్క్ అనేది చాలా సాఫీగా అయిపోతుంది. అట్లా రెక్టిఫై చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి జీవితం బాగుపడుతుందని నా ఉద్దేశం. ఇలా సాకులు చెప్పుకుంటూ 2025 ఎలాగో అయిపోయింది. ఇప్పుడు వచ్చేది 2026 కూడా అయిపోయేసరికి మనం ఇదే మాటలు ఏవైతే ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఏవేవైతే మనకు ప్రతి ఇయర్ అలా రివీల్ చేసుకుంటూ వీటిని గుర్తు చేసుకుంటూ ఇది ఇయర్ ఫాస్ట్గా అయిపోయింది, ఈ ఇయర్ అట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది అనుకోకుండా 2026 డిసెంబర్ 31 రోజు గిట్టంగా మనం ఇట్లా అనుకోవద్దు అంటే దాంట్లో కోసం కొన్ని రిజల్యూషన్స్ అని పెట్టుకోవాలి. ప్రతి ఇయర్ మనం కొన్ని రిజల్యూషన్స్ పెట్టుకుంటాం. ఆ రిజల్యూషన్స్ ఎట్లా ఉంటాయంటే, ఈరోజు జనవరి 1 నుంచి మనం జిమ్ ఫీజు కడదామని చెప్పేసి ఇక డబ్బులు ఉన్న వాళ్ళు ఏకంగా జిమ్ ఫీజు కట్టేస్తారు. జనవరి 1 నుంచి డిసెంబర్ వరకు ఒక 1 ఇయర్ జిమ్ ప్లాన్ తీసుకొని జిమ్ ప్లాన్ కట్టేస్తారు. డైట్కి ఏదైతే ప్రిపరేషన్ కావాలో ఆ చార్ట్లు తెచ్చుకొని ఇంట్లో ప్రిపరేషన్ కోసం అదంతా పెట్టుకుంటారు. కొందరు జిమ్ కానీ, కొందరు ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అయితే కొందరు స్టోరీలు పెట్టడం కానీ, ఫస్ట్ నుంచి కొందరు సైక్లింగ్ చేద్దామని అంటే బాడీకి సంబంధించి ఎక్సర్సైజులు కానీ, మన లైఫ్ టర్నింగ్ కోసం కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ కొనడం కానీ, అట్లా ప్రతి ఒక్కరు జనవరి 1 నుంచి చేద్దామని చెప్పేసి అట్లా చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అవన్నీ ఏవైతే ఉంటాయో అదంతా 10 రోజులకు మాత్రమే ఉంటుంది. ఆ మోటివేషన్ ఇంపార్టెంట్ కాదు ఎప్పుడైనా, మనకు డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ గురించి, ఆ మోటివేషన్ గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. మోటివేషన్ ఎట్లాంటిదంటే గెస్ట్ లాంటోడు, అప్పటికప్పుడు మాత్రమే. డిసిప్లిన్ ఓనర్ లాంటోడు, ఎప్పటికీ మనతోనే ఉంటాడు అనమాట. అయితే మనం మోటివేషన్తో కాకుండా డిసిప్లిన్తో కనుక ఒక పని స్టార్ట్ చేసి, మోటివేషన్ ఏం చేస్తుంది, మనను ఒక పనిని ప్రారంభించడానికి ప్రోత్సహిస్తుంది అనమాట. డిసిప్లిన్ దాన్ని పూర్తి చేయడానికి. అంటే రెండు ఉండాలి. కాకపోతే మనకు మోటివేషన్తో కంప్లీట్ చేసేది ఎట్లా ఉంటుందంటే హడావిడిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వర్క్ని స్టార్ట్ చేసినామంటే ఈరోజు కంప్లీట్ చేయాలని ఒక మోటివేషన్ ఉంటుంది. ఆ మోటివేషన్ మంచిది కాదనమాట. డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఏ పని ఏ టైంలో చేయాలి, ఎట్లా చేయాలి, కొంచెం నిదానంగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తే ఆ పని సక్రమంగా పూర్తవుతుందని నా ఉద్దేశం. ఎప్పుడైనా డిసిప్లిన్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. మోటివేషన్ డిసిప్లిన్కి మనకు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఒక పనిని కనుక స్టార్ట్ చేసి దాని యొక్క ప్రాపర్ వేలో డిసిప్లిన్గా ఆ పనినంతా మనం కంప్లీట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా దాంట్లో మంచి రిజల్ట్సే వస్తాయన్నమాట. అందుకు మోటివేషన్ ఎట్లుండాలి, స్టార్ట్ చేసేంత వరకే. మనని ఎవరో మోటివేట్ చేస్తే, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనని ఎవరో మోటివేట్ చేస్తే మనం మోటివేట్ కావద్దు. ఎప్పుడైనా నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి. మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మన చేతులు కావచ్చు, మన హెడ్ కావచ్చు, మన కంప్లీట్ బాడీ ఆటోమేటిక్గా ఇప్పుడు మనము ఈ చైర్ తీసి పక్కకి పెట్టాలనేసి అనుకుంటాం. మనం ఈ చేతిని కనుక ప్రిపేర్ చేసినామా,
ఈ చైర్ తీసుకొచ్చి మనం ఎప్పుడైనా ఏదైనా తీసుకోవాలన్నప్పుడు ఈ చైర్ తీసుకొని వచ్చి ఇట్లా దీన్ని ఏం ట్యూన్ చేయలేదు మనం. మన బాడీ పార్ట్స్ ఎంత డిసిప్లిన్గా ఉన్నాయంటే మనం అనుకున్నప్పుడు, మనం నవ్వాలనుకున్నప్పుడు మన పెదాలు కదలడం, మన హెడ్ మూమెంట్ ఉండడం బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మన బాడీ ఎంత డిసిప్లిన్గా ఉందని చెప్పేసి. దాని పని అది మన ఎగ్జాక్ట్ టైంకి అది చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ టైంకి అది చేస్తుంది. మనని మనం మోటివేట్ చేసుకోవాలి, మనని చూసి మననే ఇన్స్పైర్ కావాలి. ఎవరో మోటివేషన్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, ఆయన మోటివేట్ చేసినంత వరకే మనం మోటివేట్ అవుతాం. ఎప్పుడు మోటివేషన్ కావాలంటే మన బ్రెయిన్ మనని మోటివేట్ చేసే విధంగా మనం ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. అట్లా ప్రిపేర్ చేసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఎవరో ఇచ్చే మోటివేషన్ కన్నా నీకు నువ్వు ఇచ్చే మోటివేషన్ ఎప్పటికీ నీతోనే ఉంటుందని నా ఫీలింగ్. అందుకు మోటివేషన్ ఉండాలి. ఏదో చెప్పడం వల్ల దాన్ని మనము ఒక హుక్ లైన్ లాగా తీసుకొని దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా క్వశ్చన్ కనుక ఇస్తే మనకు దానికి పూర్తి స్థాయిలో ఆన్సర్ మనం ఎలాగైతే రాస్తామో, మనకి ఎవరైనా చెప్పే దాంట్లో ఆ ఒక పాయింట్ తీసుకొని మనం దాన్ని మోటివేట్ కావాలి అని చెప్పి చెప్పినంతసేపు ఇట్లా దంగిస్కరణ అని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఎప్పటికీ పనికిరాదని నా ఫీలింగ్. గెస్ట్ ఇంపార్టెంట్. మనకు గెస్ట్ లేకపోతే ఈటంగా మన ఇల్లు ఇప్పుడు మోటివేషన్ గెస్ట్ లాంటిదని మనం ఎట్లయితే అనుకున్నామో గెస్ట్ ఇంపార్టెంటే. మన ఇంటికి గెస్ట్ రాకపోతే, మనం ఏదైనా ఫెస్టివల్ చేసినప్పుడు, మనం ఏదైనా పండుగ చేసినప్పుడు మన ఇంట్లో గెస్టులు లేకపోతే అసలుకి పండుగలా కొట్టదు. మోటివేషన్ ఉండాలి. మోటివేషన్ ఉంటే కొంతవరకు మోటివేషన్ అవసరం, కానీ మొత్తం మోటివేషన్ మీదే పని పూర్తి చేయడం అనేది అసాధ్యం అనమాట. అందుకు మోటివేషన్ ప్లస్ డిసిప్లిన్ రెండు కలిసికట్టుగా పనిచేస్తే ఆటోమేటిక్గా మన పనులని మనం నీట్గా పూర్తి చేసుకోవచ్చు అని నా ఉద్దేశం అనమాట. అయితే ఇప్పటి వరకు పెట్టుకున్న గడిచిపోయిన రిజల్యూషన్స్ కన్నా ఇప్పుడు పెట్టుకునే రిజల్యూషన్స్ మీరు కనుక అంటే నేను అనుకున్నట్ల దీన్ని కనుక మీరు ఫాలో అయితే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఎప్పుడైనా మనము కుంభస్థలాన్ని బద్దలగొట్టాలంటే ఒకేసారి నువ్వు పెద్ద పెద్ద గనులతో దాడి చేయడం కన్నా చిన్న మెట్టు మన న్యాచురల్ స్టార్ అని ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో సంథింగ్ ఏదో ఫంక్షన్లో చెప్తాడు, ఈరోజు మీకు నేను వేరుస్తున్న ఒక్కొక్క ఇటుకే మాత్రమే కనిపిస్తుంది, కానీ ఏదో ఒక రోజు బుల్డోజర్లు కూడా దాన్ని టచ్ చేయలేవని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడనమాట. అట్లా మనం ఏ పని చేసేటప్పుడైనా చిన్నగా నెమ్మదిగా మాత్రమే స్టార్ట్ చేయడం బాగుంటుందని నా ఉద్దేశం. లైక్ ఎట్లా ఉండాలంటే నేను అనుకున్న కాడికి నేను చేసే రిజల్యూషన్స్ ఎట్లా ఉంటాయంటే గొప్ప చేయాల్సిన అవసరం లేదు. 2026 రిజల్యూషన్స్ ఎట్లా ఉండాలంటే మీకు చదువు ఉండని లేకపోని ఫస్ట్ బాడీ ఫిట్నెస్ ఇంపార్టెంట్. సెకండ్ నీకు ఏదైతే ప్యాషన్ ఉందో దానిపైన ఒక ½ అవర్ డైలీ వర్క్ చేయి. ఇంకో ½ కొత్త విషయాలు తెలుసుకోవడం. ఈ 3 డైలీ ½ ఎక్సర్సైజ్, ½ నీకు తెలిసిన విషయం, ½ నీకు కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం. ఈ గంటన్నర కనుక నువ్వు 1 ఇయర్ కంటిన్యూగా కాన్స్టెంట్గా వర్క్ కనుక చేయగలిగితే 1 ఇయర్లో 200% రిజల్ట్ కనిపిస్తుందండి. ఇది నా గ్యారంటీ. అందరూ అనుకుంటారు నేను సక్సెస్ కావడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది, అన్ని ఇయర్స్ పట్టొచ్చు, వాళ్ళని నేను తప్పనట్లేదు. కొందరికి కొంత టైం పడుతుంది, కొందరికి కొంత టైం పడుతుంది. 24 అవర్స్ అండి మన టైము. 8 అవర్స్ పడుకోవడానికి, ఇంకో 8 అవర్స్ నువ్వు ఏదో వర్క్ చేస్తున్నావు. 8 అవర్స్ కంటే ఎక్కువ ఎవరైనా చేయరు నాకు తెలిసినంత వరకు. 8 అవర్స్ నువ్వు వర్క్ చేయడానికి, ఇంకా 8 అవర్స్ ఉంది. ఇంకో 8 అవర్స్లో నువ్వు తింటావా, ఎంజాయ్ చేస్తావా అని ఇష్టం. ఆ 8 అవర్స్లోకి వెళ్ళి ఏదైతే మిగిలిన 8 అవర్స్ ఉందో ఆ మిగిలిన 8 అవర్స్లోకి వెళ్ళి ఒక 2 అవర్స్ లేదా 1.5 అవర్ కనుక నువ్వు ప్రతి రోజు క్రమం దక్కకుండా మస్తు పనులు ఉంటాయి మనకు. ఆ రోజు చాలా బిజీ ఉండే అందుకే నేను రోజు స్కిప్ చేసిన. ఇవన్నీ మనం చెప్పుకునే సాకులు అనమాట. ప్రతిరోజు బిజీగా ఉంటాం, తినడం బంద్ చేయం మనం. ఎందుకంటే తినకపోతే మనకు ఏమైతే అనేది తెలుసు. మనకు డైలీ రొటీన్లో మనకు ఫుడ్ ఎట్లా అయితే ఉంటుందో ఈ 1.5 అవర్ మనము ఏ పనులు ఉన్నా గిట్టంగా ఇవన్నీ చేయొచ్చు. మనం ఏం రోజు మొత్తం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ కనుక మనం కేటాయించినట్లయితే ప్రతి సంవత్సరం ఒక పనిని 10 గంటలు చేసే కన్నా 10 రోజులు కంటిన్యూ చేస్తే నువ్వు ఎక్కువ నేర్చుకుంటావు నా ఫీలింగ్. ఎందుకంటే 10 గంటలు నువ్వు కంటిన్యూగా దాని మీద ఫోకస్ చేస్తే నువ్వు ఎక్కువ ఆలోచనలు రావన్నమాట. రోజు ఒక గంట అట్లా 10 గంటలు ఆలోచన చేస్తే నువ్వు అది చేసిన తర్వాత నీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఏదైతే పని చేసినామో దాని తాలూకా విషయాలనే మన బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటాయి అనమాట. అట్లా 10 డేస్లో నీకు 10 కొత్త థాట్స్ వస్తాయి. నువ్వు 10 గంటలలో చేసే పని 9 గంటలలో చేస్తావు, గంట సేవ్ అయింది. అంటే నువ్వు ఒక పనిని 10 గంటలలో పూర్తి చేసే పనిని 10 రోజులు చేయి. డివైడ్ చేసుకో. ఎప్పుడైనా డివైడ్ చేసుకున్నప్పుడు నీకు అలసట రాదు. అదేవిధంగా ఇంకా 10 రోజులలో నీకు కొన్ని అప్గ్రేడ్ విషయాలు వస్తుంటే దాంట్లో పైన నువ్వు కొంచెం వర్క్ ఈజీ మెథడ్లో చేయొచ్చు అని నా ఫీలింగ్. సో పెద్ద స్టెప్పులు తీసుకోకండి 2026లో. చిన్న అడుగులు వేయండి. ఈరోజు అది గంటన్నరనే కావచ్చు, ఎంత అప్గ్రేడ్ అవుతామని చెప్పేసి మనం 2027 డిసెంబర్ 31 రోజు అదే వీడియో చూద్దాం. మనం జనవరి 1 నుంచి అది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మనం స్టేటస్లు పెట్టుకుంటా, స్టోరీలు పెట్టుకుంటా, ఆ ఫ్రెండ్ కనుక చెప్పుకుంటా, రిలేటివ్స్కి చెప్పుకుంటా
100 మందికి చెప్పాల్సిన అవసరం లేదు నీ ప్లాన్. నీ మనసుకు చెప్పుకో, నీ గుండెకి చెప్పుకో, నీ గుండె ధైర్యానికి చెప్పుకో నీ ప్లాన్ ఏందనేది, నువ్వు ఎగ్జిక్యూట్ చేసేది ఏందని చెప్పేసి. 100 మందికి చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు నీ ప్లాన్స్. నీ గుండె ధైర్యానికి 100 సార్లు చెప్పు, నీ లక్ష్యానికి మార్గం అవుతుంది. ముఖ్యంగా మన ప్లాన్స్ మన ఫ్రెండ్స్కి కానీ మన రిలేటివ్స్కి కానీ అలాగే మన సోషల్ మీడియాకి ఎస్పెషల్లీ మన ప్లాన్స్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు. వర్క్ ఇన్ సైలెన్స్, సక్సెస్ మేక్స్ ద నాయిస్. బాగుంది కదా లైన్? వినడానికి అన్నీ బాగానే ఉంటాయి, ఆచరిస్తే అస్త్రాలు అని చెప్పేసి మన శ్రీ చెప్పినట్లు ప్రతి ఒక్కరు కదిలి ఒకరే రోజు కుంభస్థలాన్ని కొట్టకుండా నెమ్మదిగా పనులన్నీ పూర్తి చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది అన్న ఫీలింగ్. మన ప్లాన్స్ రిలేటివ్స్ తోటి, మన సోషల్ మీడియా తోటి, మన ఫ్రెండ్స్ అందరితోటి మన ప్లాన్స్ అన్ని షేర్ చేసుకుంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది, కానీ సక్సెస్ వస్తే రెస్పెక్ట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని మనం కనుక పని చేయగలిగితే బాగుంటుంది. 2026లో 10 పనులు పెట్టుకోకండి. ఒక్క పనిని షార్ప్గా కాన్ఫిడెంట్గా నీకంటే మంచి ఇంకొకరు చేయొద్దు, అట్లా స్పీడప్ కండి. మన ఎగ్జాంపుల్కి మన పూరి జగన్నాథ్ ఏదో అంటాడు, బ్రూస్లీ అంట 100 పంచులు నేర్చుకోడంట, ఒకే పంచు 100 సార్లు కాన్స్టెంట్గా కొట్టగలుగుతాడంట, అట్లా ప్రాక్టీస్ చేస్తాడంట. ఎంత మంచిగా ఉంది. మనం చేసే పని మనకంటే మంచి ఇంకెవరు చేయొద్దు, అంటే చెయ్యొద్దు అంటే ఇతరులను చేయనియొద్దు అన్న ఉద్దేశం. అంటే అంత మంచిగా అట్లా మనకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి, షార్ప్నెస్ ఉండాలి. అది రావాలంటే మనం ఏం చేయాలి? 10 పనుల మీద ఫోకస్ చేస్తే ఒక పని పైన డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా పోతుంది. ఒకటే పని కనుక డిసిప్లిన్గా చేయగలిగితే ఆటోమేటిక్గా మనం ఒక పనిలో షార్ప్నెస్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. ఇది మీరు ట్రై చేసి చూడండి, 200% సక్సెస్ అవుతారు. ఒకటే పని 100 సార్లు చేయండి. కొన్నిసార్లు బోర్ వస్తుంది, కొన్నిసార్లు పిచ్చిలేస్తుంది, అన్నీ అవుతుంది. ఎన్ని అయినా గిట్టంగా నువ్వు దాన్ని అదే విధంగా దాని క్రమం తప్పకుండా కనుక నువ్వు అదే పని చేయగలిగితే హైలైట్ ఉంటుంది. మనం కొన్ని రోజులు చేస్తాం, కొన్ని రోజులు చేస్తాం, రిజల్ట్ రాకపోయేసరికి మనకు నిరుత్సాహంతో ఆ పన్ను ఆపేయద్దు. అదే కాన్స్టెంట్గా చేస్తుంటే సెట్ అయిపోతాం. మనం స్టార్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతుంటే మనకు ఆటోమేటిక్గా నిరుత్సాహం అనేది వస్తుంటుంది. కాకపోతే దాని గురించి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు లక్ వర్క్ చేస్తుంది, కొన్నిసార్లు లక్ పని చేస్తుంది, కొన్నిసార్లు స్కిల్ పని చేస్తుంది. లక్ ఉన్నోడు స్కిల్ నేర్చుకోవడం కష్టం, స్కిల్ ఉన్నోడికి లక్ ఎప్పుడైనా కలగవచ్చు. అందుకు స్కిల్ ఇంపార్టెంట్. 2026లో అందరిని హ్యాపీ చేయడం మర్చిపోయి నీ పీస్ని నువ్వు కొంచెం దగ్గరికి తెచ్చుకుంటే, అందరిని హ్యాపీ చేయడం అంటే అందరితో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందరు హ్యాపీగా ఉంటారు, అందులో నువ్వు కూడా ఉంటావు కాబట్టి నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. సో గ్రూప్ డిస్కషన్ కనుక మానేసి నువ్వు సింగిల్గా కనుక పని చేసి, ముఖ్యంగా నేను డీమోటివేట్ చేసేవాళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళని కనుక కొంచెం దూరంగా చేసి, అంటే దూరం చేసి అని చెప్పేసి ఈ రోజు నుంచి నీతో మాట్లాడనరా ఇట్లా ఈ విధంగా కాకుండా కొంచెం మంచిగా నెమ్మదిగా మన పనులలో మనం బిజీగా ఉంటే వాడు కనుక అర్థం చేసుకుంటాడు, మన ఫ్రెండ్స్ గిట్ట అర్థం చేసుకుంటారు, అరే వాడు బిజీగా ఉండని చెప్పేసి ఆటోమేటిక్గా మనకు కూడా వాళ్ళు హెల్ప్ఫుల్గానే ఉంటారు. సో అనవసరంగా మన 2026ని వేస్ట్ చేయకుండా కొత్త పనులతో ముందుకు వెళ్దామని నా ఫీలింగ్. 2027లో రిగ్రెట్ కావద్దనుకుంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు డైలీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏదైతే మన టైం చార్ట్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో సక్రమంగా మనం కనుక దాన్ని ఫాలో అయినట్లయితే 2027లో రిగ్రెట్ ఎవరికి ఉండదు. ఇక 2027లో గిట్టంగా మనం రిగ్రెట్ అయినామనుకో ఇక మనం మారలేమన్న ఉద్దేశం. మారవచ్చు, కాకపోతే అది మళ్ళీ ఇంకోసారికి మనం పోస్ట్ పోన్ చేయడం ఎందుకు. 2027లో మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం, 2027 సక్సెస్ మీట్ చేసుకుందాం మనం ఈ వీడియో చూసి మన రిజల్యూషన్స్ అన్నిటినీ కరెక్ట్గా 365 డేస్ మనం ఎగ్జాక్ట్లీ ఫాలో అయినామని చెప్పేసి ఆ సక్సెస్ మీట్ చేసుకుందాం. అందులో కొందరు సక్సెస్ కావచ్చు, కొందరు కాకపోవచ్చు. ఎందుకంటే కొందరికి లక్ ఉండి కొందరు తొందరగా సక్సెస్ అవుతారు, లక్ లేక కొందరు కొంచెం లేట్ అవుతుంది. కానీ ఈ లేట్ అయినంత మాత్రాన ఈ 1 ఇయర్ వేస్ట్ అయిందని ఎప్పుడు మనం అనుకోవద్దు. ఎందుకంటే ఆ 1 ఇయర్ మనకు డిసిప్లిన్ నేర్పింది. ఈ 1 ఇయర్ నీకు సక్సెస్ అయినప్పుడు ఈ 1 ఇయర్ హెల్ప్ అయి ఉంటుంది. మనం దాన్ని రికగ్నైజ్ చేయకపోవచ్చు, అది 100% మనకి ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది అనమాట. సో అట్లాంటి రిగ్రెట్లు ఫీల్ కాకుండా ఈ 365 డేస్ రిజల్యూషన్ ఏదైతే 1.5 అవర్ మనం ఏదైతే కేటాయించుకున్నామో దాన్ని డిసిప్లిన్గా 365 డేస్ మనం పూర్తి చేసుకొని ఆ సక్సెస్ మీట్ని మాట్లాడుకుందాం. 2027లో ఇక్కడ కూర్చున్న నేను, వీడియో చూస్తున్న మీరు, మనం అందరం కలిసి హ్యాపీ సెలబ్రేషన్ చేసుకుందాం. మనం 365 డేస్ రెజల్యూషన్ కంప్లీట్ అయినాక ఈ రెజల్యూషన్ కంప్లీట్ అయిన సక్సెస్ మీట్ ప్లాన్ చేసుకుందాం మనం అందరం కలిసి. గుర్తుపెట్టుకున్న పేరు సూర్య అని మహేష్ బాబు అన్నట్టు మనం అందరం ఇప్పుడు వీడియో చేస్తున్నా, నేను చూస్తున్నా, మీరు అందరం అనుకుందాం మనం గిట్టంగా గుర్తుపెట్టుకున్న పేరు మహేష్. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకున్న పేరు మహేష్ అన్న, మీరు గిట్టంగా ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి, గుర్తుపెట్టుకో మీ పేరు. మహేష్ అయితే మహేష్, సురేష్ అయితే సురేష్, సో అండ్ సో. గుర్తుపెట్టుకున్న పేరు మహేష్. 2027లో సక్సెస్ మీట్లో కలుద్దాం. 2026 ఎండింగ్లో నువ్వు సక్సెస్ అయినావంటే అది నీ లక్ అయి ఉండొద్దు, నీ డిసిప్లిన్ అయి ఉండాలి.
అంటే నువ్వు ఏదైతే మనం ఈ 365 డేస్ 1.5 అవర్ రిజల్యూషన్ పెట్టుకున్నామో దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మన డిసిప్లినే మన సక్సెస్కి, అట్లా కనుక మనం సక్సెస్ అయితే డిసిప్లిన్ ఇస్ ద బెస్ట్ వే టు సక్సెస్ అని చెప్పేసి మనం ఒక ట్యాగ్ లైన్ వేసుకోవచ్చు. మనం సక్సెస్కి ఫార్ములాస్ లేవనేసి అంటారు, మనం డిసిప్లిన్ ఇస్ ద సక్సెస్ ఫార్ములా అని చెప్పేసి మనకు మనం అనుకుంటే దీన్ని ఇంకొక 10 మంది ఫాలో అయితే ఆటోమేటిక్గా అది ఒక డిక్షనరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా మనం డిక్షనరీలోకి ఎక్కే పదాలను మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం దీనిపైన గ్రౌండ్ వర్క్ చేయాలి. ఇది చేసి 2027లో దీన్ని సక్సెస్ ఫార్ములాగా మనం అప్పుడు లాంచ్ చేద్దాం. 2027లో సక్సెస్ ఫార్ములా లాంచ్ చేద్దాం. అప్పుడు ఆ లాంచ్ ఈవెంట్ పెట్టుకుందాం. మనం ఏదైతే ఫంక్షన్ పెట్టుకుందాం అనుకున్నామో అప్పుడు ఆ ఫంక్షన్ పెట్టుకుందాం 2027లో. సో కలుద్దాం. ఈరోజు సరదా కాసేపట్లో ఇదండి టాపిక్. అందరు చెప్పుకున్నట్టుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంగ్లీష్లో చెప్పాలంటే హ్యాపీ న్యూ ఇయర్. 2027లో కలుద్దాం. అప్పటిసరికి మనం ఏవైతే రిజల్యూషన్స్ ఉన్నాయో అవన్నీ గురించి త్వరగా మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.